Praise the Lord. Thank you, my brothers and sisters. Please, I heartfully welcome to you the Prarthana Balipetamu channel. And meditate word of God. Please welcome to all and get the so many blessings. ఇక్కడ మనం చూడవలసింది మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుంచి 20 వాక్యాలు. Beware of false prophets who come to you in sheep's clothing, but inwardly they are ravenous wolves. వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్తూ ఉన్నాడు. ఫాల్స్ ప్రాఫిట్స్ కోసం దేవుడు చెప్తూ ఉన్నాడు. బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్, అబద్ధ ప్రవక్తలు, దొంగ బోధకులు, మనుషులను తినేటువంటి వాళ్ళు, కుటుంబాలను పాడు చేసేటువంటి వాళ్ళు పాస్టర్లు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్లోనికి ఎంటర్ అయిపోయినటువంటి పాస్టర్స్ ఉన్నారు, సేవకులు ఉన్నారు. చాలామందిని ఈరోజు పేపర్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి డోంట్ బిలీవ్ టు ఎవ్రీబడి, అందరిని మీరు నమ్మొద్దు అని ప్రభువారు అంటూ ఉన్నారు. వాడు సేవకుడైనా విశ్వాస అయినా నీ మట్టుకు నీవు ప్రభువారిని ఆశ్రయించు, ప్రభువుని అడుగు, నువ్వు నమ్మొద్దు అని అంటూ ఉన్నాడు కదా. బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్, ఇదిగో నీవు అబద్ధ బోధకులను గురించి జాగ్రత్త, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలు నీ జీవితాన్ని ముంచివేస్తారు. డోంట్ ఫాలో దెమ్, వారిని ఫాలో కావద్దు. మరి ఎలాగ మనం హౌ వీ కెన్ ఫైండ్ ద ఫాల్స్ ప్రాఫిట్స్ అని అనుకుంటున్నావేమో. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, హూ కమ్ టు యూ ఇన్ షీప్స్ క్లాతింగ్. వాళ్ళు వచ్చేటప్పుడు అంటే వాళ్ళు గొర్రె చర్మాన్ని వేసుకొని వస్తారు. చాలా మెత్తగానే ఉంటారు. చాలా లైక్ ఏ షీప్, గొర్రె వలె, ద నేచర్ ఆఫ్ ద ల్యాంబ్ ఆఫ్ ద షీప్ వలె ఉంటారు. వాళ్ళు గొర్రె పిల్ల స్వభావాన్ని కలిగి వస్తూ ఉంటారు బయటికి. వాళ్ళు వేసుకునే డ్రెస్ కానీ ఇన్సైడ్ ఈజ్ కంప్లీట్లీ డార్క్నెస్. సో ప్రతి మనిషిలో ఇద్దరు ఉంటారు, ఒకటి చీకటి, ఒకటి వెలుగు. వెలుగు దూత వేషం వేసుకొని బయటికి వస్తారు, ఇన్సైడ్ మాత్రం కంప్లీట్గా చీకటి పాపముతో నిండిపోద్ది. ఈరోజు స్నేహితులు చాలా స్నేహంగా నమ్మకంగా ఉంటారు. నమ్మకంగా ఉండేటప్పుడు చాలామంది ఆడపిల్లలు మగపిల్లలతో కలిసి మరి పార్టీలకు వెళ్తూ ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నటువంటి స్నేహితులే వారి జీవితాల్లోనికి వచ్చి వాళ్ళకి డ్రింక్లో మత్తుమంది కలిపి వాళ్ళని చెరిసేసినటువంటి సందర్భాలు ఎన్నో కోకొలలుగా మనం పేపర్లలో చూస్తూ ఉన్నాం. మరి మనుషులు ఇలాగ ఉన్నారు, లోకమైతే ఇలాగ ఉంది. మరి ప్రవక్తలు, సేవకులు, పాస్టర్లు, దేవుని మాటలు చెప్పే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు కూడా ఇదే రీతిగా ఉన్నారు సుమా. వీళ్ళు కూడా ఇదే రీతిగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు డోంట్ బిలీవ్ దెమ్, నువ్వు నమ్మొద్దు వారిని. ఎందుకంటే నువ్వు నమ్మి మోసపోవద్దు. దేవుని మాటలు చెబుతూ ఉన్నాయి, అద్భుతమైన మాటలు చెబుతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి, ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు కదా, బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్ హూ కమ్స్ టు యూ ఇన్ షీప్స్ క్లాతింగ్. వాళ్ళు గొర్రె చర్మాన్ని వేసుకున్నటువంటి వాళ్ళు, బట్ ఇన్వార్డ్లీ దే ఆర్ రెవానస్ వూల్స్, క్రూయల్ వూల్స్. వాళ్ళు భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి తోడేళ్ళు, వూల్స్, రివాన్స్ వూల్స్. రివానస్ వూల్స్ అంటే క్రూయల్ వూల్స్. డార్క్నెస్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ దట్ మ్యాన్. ఈ దేవుని వాక్యం చెబుతూ ఉంటాడు, దేవుని వాక్యాన్ని నమ్మండి అంటాడు. కానీ ఆ సేవకుడు చేసే పరిస్థితి చాలా సెకండరీగా ఉంటుంది. జనాలు వచ్చేటప్పుడు, ప్రజలు వచ్చేటప్పుడు చాలా నమ్మకంగా పలుకుతూ ఉంటాడు దేవుని మాటలు. కానీ
ఆయన మనసులో వేరొకటి ఉంది. అది సమయం వచ్చినప్పుడు ఇన్ ద టైమ్ విల్ కమ్ యాస్ ఇట్ విల్ బి ఓపెన్డ్ అండ్ ఎక్స్పోజ్డ్ ప్రెజెన్స్ ఆఫ్ ద సొసైటీ. అప్పుడే ఇది మరి పేపర్లో పడుతూ ఉంటుంది, సమాజంలోనికి వస్తూ ఉంటుంది. కాబట్టి డోంట్ బిలీవ్ ద ఫాల్స్ ప్రాఫిట్స్. మరి ఎలా తెలుసుకుంటాం మన వాళ్ళు? అవునండి వాళ్ళు వస్తున్నారు కదా, స్నేహితుల నాబడికి వెళ్తాం, ఎలా తెలుసుకుంటామంటే కాస్త మనం తెలివిగా ఉండాలి. యు విల్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్స్ అండ్ మెన్ గ్యాదర్ గ్రేప్స్ ఫ్రమ్ థార్న్ బుషెస్ ఆర్ ఫిగ్ ఫ్రమ్ థిస్టెస్. యు విల్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్స్. వారి తొలక ఫలాల బట్టి తెలుసుకుంటావు వాళ్ళు చేసేటువంటి బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన. నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు, అందరితో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు, నువ్వు వాళ్ళ ప్రవర్తన ఆలోచించి కొంచెం దూరం కావాలని ప్రతి విశ్వాసికి దేవుని వాక్యం ద్వారా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రతి సహోదరుడికి తెలియపరుస్తూ ఉన్నాను. ప్రతి సహోదరికి నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు నిన్ను వాడుకోవడానికి చూస్తూ ఉంటాడు. నువ్వు కాస్త తెలివి లేకపోతే నీ జీవితాన్ని మొత్తం ఆరిపోయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. కాబట్టి వారి ఫలాలను ఆలోచించండి. యు విల్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్స్. వారి ఫలాలను బట్టి, వారి యొక్క ఫలములను బట్టి. 7 ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్టున అంజూరు పండ్లైనను కోయుదురా. ఇంకా అంటూ ఉన్నాడు కదా, డూ మెన్ గ్యాదర్ గ్రేప్స్ ఫ్రమ్ థార్న్ బుషెస్. ముండ్ల పొదల్లో గ్రేప్స్ వస్తాయా? ఆర్ ఫిగ్ ఫ్రమ్ థిస్టెస్. మరి ఆయన అంటూ ఉన్నాడు కదా, పల్లేరు చెట్టు యందు అంజూరపు పండ్లు. పల్లేరు చెట్లు పల్లి పళ్ళు ఇస్తాయి, ఇక అంజూరు పండ్లు ఇవ్వవు కదా. ముండ్ల చెట్టు గ్రేప్స్ ఇవ్వదు కదా. ముండ్ల చెట్టు కూడా అది కూడా దొంకే కదా అనుకుంటాం, అది కూడా పాదే కదా. ఈ గ్రేప్స్ కూడా పాదు లాంటివే కదా అనుకుంటాం, కానీ అది ముళ్ళ పొదలు ఎప్పుడు కూడా గ్రేప్స్ ఇవ్వవు. కాబట్టి ఆలోచించుకొని మీరు నడవండి. ఈవెన్ సో దే ఎవరీ గుడ్ ట్రీ బేర్స్ గుడ్ ఫ్రూట్ బట్ ఏ బ్యాడ్ ట్రీ బేర్స్ బ్యాడ్ ఫ్రూట్స్. మంచి ఫలాలు, మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తూ ఉంది, కాని చెట్టు చెడ్డ ఫలాలను ఇస్తూ ఉంది. ఏ గుడ్ ట్రీ కెనాట్ బేర్ బ్యాడ్ ఫ్రూట్ నార్ కెన్ బ్యాడ్ ట్రీ బేర్ గుడ్ ఫ్రూట్. చెట్టుగా ఉన్నటువంటి చెట్టు మంచి ఫలాలను ఇవ్వదు. ముళ్ళు పొదలు గ్రేప్స్ని ఇవ్వవు కదా. పల్లేరు చెట్లు మరి అంజూరు పండ్లు కాయవు కదా. కాబట్టి వారి ఫలాలను బట్టి మీరు ఆలోచించండి, వారి యొక్క పరిస్థితిని బట్టి మీరు యూ హ్యావ్ టు థింక్ అబౌట్. ఏ గుడ్ ట్రీ కెనాట్ బేర్ ఫ్రూట్. ఎవరీ ట్రీ దట్ డస్ నాట్ బేర్ గుడ్ ఫ్రూట్ ఈజ్ కట్ డౌన్ అండ్ థ్రోన్ ఇంటు ద ఫైర్. ఎవరీ ట్రీ దట్ డస్ నాట్ బేర్ గుడ్ ఫ్రూట్. ఏ చెట్టు అయితే మంచి ఫలాలు విచ్ నాట్ గివ్ ద గుడ్ ఫ్రూట్, నాట్ బేర్ గుడ్ ఫ్రూట్ is cut down and thrown into the fire. దాన్ని కట్ చేయబడి అగ్నిలో వేయబడును. అగ్నిలో వేయబడుతూ ఉంటుంది. మరి మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది. మంచి చెట్టు కానిటువంటిది. ఈరోజు నువ్వు ఎలాగున్నావు సేవకుడా? మంచి చెట్టులాగా ఉన్నావా? మంచి ఫలాలిచ్చే చెట్టులాగా ఉన్నావా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? వాట్ ఈజ్ యువర్ బిహేవియర్? whenever can you balance in your life? బ్యాలెన్స్ చేసుకున్నావా? whenever could you remove all your transgressions, all your sins, all your against of the Lord to every deeds and evil spirits, దురాత్మలు కలిగినటువంటి ఆలోచనలు ఎప్పుడైనా వదులుకున్నావా? Did you remove? Did you depart? వాటిని వేరు చేసావా నువ్వు? క్యాస్ట్ అవుట్ ఫ్రమ్ యువర్ లైఫ్. లేకున్నట్లయితే ఇప్పుడే, ఎందుకంటే అని అంటూ ఉన్నాడు కదా, ఎవ్రీ ట్రీ దట్ డస్ నాట్ బేర్ గుడ్ ఫ్రూట్, మంచి ఫలాలు ఫలించినటువంటి దట్ డస్ నాట్ బేర్ గుడ్ ఫ్రూట్, మంచి ఫలాలు ఫలించినటువంటి చెట్టు ఈజ్ కట్ డౌన్ అండ్ థ్రోన్ ఇంటు ద ఫైర్. ఈజ్ కట్ డౌన్ అండ్
నేలను పడవేయబడుతుంది, అగ్నిలో వేయబడుతుంది, అగ్నిలో వేయబడుతుంది. అందుకంటున్నాడు కదా, దేర్ ఫోర్ బై దేర్ ఫ్రూట్స్ యూ విల్ నో దెమ్. వారి ఫలాలను బట్టి నీవు, దేర్ ఫోర్ బై దేర్ ఫ్రూట్స్, వారి యొక్క ఫలాలను బట్టి యూ విల్ నో దెమ్. వారిని నువ్వు గమనించు, నువ్వు వారిని గమనించాలంటే వారిని నువ్వు ఒకసారిగా నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఎంతవరకు ఉన్నావు, ఎలాగున్నావు, నీ స్థితి ఏమిటి, నీ గతి ఏమిటి, ఇప్పుడే దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. రండి, నువ్వు ఏ ఫలాలు పండిస్తున్నావు, నువ్వు ఏ చెట్టులాగా ఉండాలనుకుంటున్నావు, ఎంతవరకు కూడా నువ్వు ఒక చెడ్డ చెట్టు వలె ఉన్నట్లయితే ఆ చెట్టులో ఉన్నటువంటి వేరును తవ్వి తీసేసి మంచి వేరు, మంచి దానితో అంటు కట్టబడితే నువ్వు చక్కగా మంచి ఫలాలు ఇస్తావు. నా యేసుతో నువ్వు అంటు కట్టబడు, నా యేసు దగ్గరికి రా. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో, ఈ లోకంలో ఉన్నటువంటి సహోదరులకి ఒక హెచ్చరిక, నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నావు, నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి తెలియదు సుమా. వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, వాళ్ళు బయటకు ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఒక రోజున నువ్వు ఒంటరిగా ఇఫ్ వెన్ యు ఆర్ ఇన్ ద లోన్లీ, నువ్వు ఆ రోజే ఎస్ దే విల్ క్యాప్చర్ యూ, నిన్ను పట్టేస్తారు. దే విల్ డ్రాగన్ యూ, నేను లాగేస్తారు ఇంటు ద ఫైర్. లాస్ట్ ఫైర్లోనికి వెళ్ళిపోతావు, నాశనం అయిపోతావు. కొలాప్స్ అండ్ డిస్ట్రక్షన్స్ అండ్ స్ట్రగుల్స్ యూ కెన్ ఫేస్ నౌ. అప్పుడు నువ్వు అన్నిటినీ కూడా నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి దాని అన్నింటి నుంచి తప్పించబడడానికి మంచి స్నేహితుడు ఉన్నాడు. we have a good friend is there in the heaven and the earth. On the earth he is only one and only good friend is our Lord Jesus. When you believe him and follow him, yes, you can change your life. The Lord can change your life. ప్రభువే నీ మార్గాన్ని మారుస్తాడు. కాబట్టి రండి, పందాలు వేయొద్దు, పేకాట్లు జోదమాడొద్దు, బెట్టింగ్లు కట్టొద్దు, వ్యసనానికి బానిస కావద్దు. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రము. ఎవరు నమ్మాలో తెలియదు, మాకు వాక్యం నేర్పుతున్నావు, వాళ్ళ ఫలాలు బట్టి వాళ్ళు తెలుసుకుంటామని, అది తెలిసేటువంటి గొప్ప జ్ఞానము ప్లీజ్ ప్రొవైడ్ us how to find them and bless us our families. యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్యా